గురించి అంటే నేను కొంచెం అందరి వేదిక మీద ఉన్న పెద్దలకి వచ్చిన అతిథులందరికీ కూడా నమస్సులు. నా పేరు గీతారెడ్డి. నేను ప్రతిమ ఫౌండేషన్స్ ఉన్నాయి కదా, దానికి ప్రోగ్రామ్ మేనేజర్గా వేస్తాను. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్కి ఉచిత వైద్య శిబిరాలు కానీ, చిన్నపిల్లల గుండె సర్జరీలు కానీ, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ కానీ ఇస్తూ ఉంటాం. నా కార్యక్రమాలు మీరు తర్వాత నా నెంబర్ తీసుకొని మీకు ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు నాకు కాల్ చేయొచ్చు. ముఖ్యంగా నేను 1999 నుంచి నా సర్వీస్ స్టార్ట్ చేశాను. 1999 డిసెంబర్ నుంచి నేను గ్రామాలలో మహిళలతో పనిచేసినాను. చాలా సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు పనిచేసే క్రమంలో మాకు అప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు. మహిళలు అంటే హాస్పిటల్ పోయే పరిస్థితులు లేవు. ఆయుర్వేదం మీద ఎక్కువ ఊళ్ళో ఉన్న చిన్న చిన్న వైద్యుల మీద డిపెండ్ అయ్యేవారు. ఆ టైంలో మాకేం చేసిందంటే, ఇట్లా మీ గ్రామాలలోకి వెళ్తున్నామని మాకు శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చారు ఆయుర్వేదం మీద. ఇట్లా మీలాగానే 1 రోజు, 2 రోజులు, 4 రోజులు జైరాబాద్ డిడిఎస్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకున్నాం. తర్వాత ఆయుర్వేద వైద్యులు కూడా ఇక్కడికి వచ్చి మాకు శిక్షణ ఇచ్చారు కొంతకాలం. దాంట్లో ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి మొక్క ఏదో ఒక అవసరానికి, మానవ అవసరానికి ఉపయోగపడే మొక్కనే. ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అంటే ఈ ఉన్న కాలంలో ఒక మొక్క ఒక్కొక్క సెకండ్కి కొన్ని వేల మొక్కలు అంతరించిపోతున్నాయి. ఆయుర్వేదం కూడా వాటిని మనం కాపాడలేకపోతున్నాం. ఇక్కడ కూడా ఆ మొక్కని రాసి పెట్టుకోవడం కానీ, ఆ మొక్కకి పేటెంట్ తెచ్చుకోవడం కానీ మనం చేసుకోవట్లేదు. చాలా వరకు పేటెంట్ రైట్ అంటే ఈ మొక్క ఇది మాది, ఇది ఆయుర్వేదం సంబంధించి, దీనివల్ల ఉపయోగపడుతుంది అని. కానీ ప్రతి మొక్కని మనం పేటెంట్ తెచ్చుకోగలిగితే మన భారతదేశం అంతా జీవ వైవిధ్యంతో కూడింది, చాలా వనరులున్న దేశం. ఈరోజు కూడా మన పైన చర్మవ్యాధుల సంఖ్య తక్కువ ఉంది అంటే ఈ ఆయుర్వేద మొక్కల వల్లనే, వీళ్ళందరి వల్లనే. కాబట్టి మనందరం కూడా ఆయుర్వేదం అనేది కంపల్సరీ మన ఇంటి వద్దే చేసుకోవచ్చు. వైద్యం సార్ వాళ్ళు చెప్పినప్పుడు అట్లా వైద్యానికి కూడా వెళ్ళి చేసుకోవచ్చు. నమ్మాలి, ఏదైనా నమ్మినప్పుడు దాన్ని పరిపూర్ణత ఉంటుంది. నాకు కొంచెమే తెలుసు, అందుకే దాని గురించి చెప్పిన. మీకు ఒక్కటే చిన్నది చెప్తాను నేను. తేలు కొడితే ఏం చేయాలి అనేది ఆల్రెడీ వీళ్ళందరూ తెలియవచ్చు. నేను తేలు కుట్టినప్పుడు మనం ఎక్కడైనా ఏ భాగంలో కుట్టినప్పుడు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వద్దనే కాకర చెట్టు ఉంటుంది. కాకర ఆకు యొక్క రసాన్ని మనం తేలు కుట్టిన పై భాగంలో ఎట్లా కట్లు కడతాం కదా, ఆ భాగంలో మనం పెట్టి రసం పోసి కట్టగలితే కంపల్సరీ చేదు తీసేస్తాం. నేను ఆల్రెడీ చేసిన ఇది కాబట్టి దీని మీద అనుభవం ఉంది. ఇంకొకటి గోరు జస్ట్ అవుతుంది కదా అందరికీ. అది అయినప్పుడు మనం దులిదుమ్మ చెట్లు చూస్తూ ఉంటాం. దులిదుమ్మ చెట్టు యొక్క ఆకుని తీసుకొని కొంచెం పసుపు వేసి, కొంచెం చిటికెడు ఉప్పు వేసి దాన్ని కూడా కడితే సమూలంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఫోన్ నెంబర్ చెప్తాను. 91-000-33-082. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు అలోపతి ఫీల్డ్లో ఉండి కూడా ఆయుర్వేద అభిమానంతో ఇక్కడికి వచ్చి మీ యొక్క అనుభవాన్ని తెలియజేసినందుకు మా ఆయుర్వేద వైద్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 91-000-33-082. గీతారెడ్డి, ఇక్కడే కరీంనగర్ లోకల్. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళది సైదాపూర్ మండల్ గుమ్మకల్. ఇప్పుడు కిషన్ సార్ ఉన్నాడు కదా, వాళ్ళ పక్కన ఊరే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన పానపర వైద్యులు గ్రామంలో అద్భుతంగా సేవ చేస్తున్న వారు ఎలక్ట్రదొరికి వెంకయ్య గారు, రండి. అద్భుతమైన వైద్యాలు మీ దగ్గర ఉన్నా మీరు గుర్తించాము, రండి. వచ్చి మీ యొక్క అనుభవం పంచుకోవాలి. తీసుకోవాలి ఏదో ఒకటి మాట్లాడదు, ఉన్నదే మాట్లాడాలి. నువ్వు అటెండ్ ఇంత కానీ కౌంటర్ వేసి ఇప్పుడు రాదంటారు. నిలబడితే చూస్తుంటే కదా.
కూర్చోమాట నిలబడితే భయం కూర్చుంటే కాదు. ఇప్పుడు నిలబడితే ఏదో మీటింగ్ అనిపిస్తుంది, కూర్చుంటే ఏమైతే కూర్చోబెట్టి ఉంటుంది, కూర్చోబెట్టి మాట. తెల్లబట్ట గురించి రాసుకోండి అందరూ. తెల్లబట్ట అదే రాసుకుంటానా? ఫిరాంగి తుమ్మ, ఫిరాంగి తుమ్మ, ఫిరాంగి తుమ్మ. మూడు పూటలు అవమానాలు దాంతో సరిపోతుంది. ఫిరాంగి తుమ్మ ఏంటి? ఆక, చెక్క, తోడక, తోడక దంచి. ఎంత మొత్తం తోడక? తోడక ఎంత తీసుకోవాలి? చెంచే పొడి, ఎడబెట్టి పొడి తీసుకుంటా. ఎడబెట్టిన పొడి ఫిరంగి చెట్టు తోడక పొడి ఒక చెంచా తీసుకొని వేయాలి. మరుగుడు తాగాలి, కలుపుకుని తాగాలి. పాలు ఏం పాలు? ఆవు పాలు, బర్రె పాలు. ఆవు పాలు కలుపుకొని తాగాలి. ఫిరంగి చెట్టు పొడి ఒక చెంచా పొడి ఆవు పాలు కలుపుకొని తాగితే తెల్ల పట్ట సమయం తగ్గుతుంది. ఎన్ని రోజులు తాగాలి? 3 రోజులు తాగాలి. పత్తి పెట్టి ఎక్కువ 6 రోజులు, 3 రోజులు పత్తి పెట్టి. పత్తి ఏం లేదు. ఓకే, అంటే రోజు వెళ్ళిపోయినా ఉదయం పరిగెడుకున్నా, ఒక పూట పరిగెడుకున్నా, తిరగకుండా ఒక చికెన్లు పచ్చళ్ళు లేదు. పచ్చళ్ళు కొంచెం కదా అర్థం చెక్కే ఇందాక చెప్పి అందరూ మంది పోసినట్టే పచ్చి పోసినావా, ఎడబెట్టి పొడిచ్చినావా? పొడి చేసి మరుగుడి కషాయం ఇచ్చినావా, లేకుంటే ఒంటిగా వచ్చినావా? పాలు తగ్గుతాయి కదా, పాలు తగ్గుతాయి కదా లేకపోతే పర్వాలేదా? ఓకే ఓకే. గుండె జబ్బుకు సంబంధించి పాలను మరిగించి పోసారు వెంకన్న గారు. ఇంకా ఇక్కడ ముంచడా, ఇక్కడ ముంచడా ఆయన ఏం చెప్తాడు, వెంకన్న ఏం చెప్తాడు? కాబట్టి అర్జున నీటితోని అనుభవం తీసుకోవాలి. మీరు ఇప్పుడు చాలా మంది టీటీ అనుభవంతో మరిగించి కషాయం కాదు, అందుకే అర్జున టీ అంటారు, అర్జున టీ పొడి అంటారు. మరిగించి కషాయం చేసుకొని తాగేటప్పుడు పాలు కలుపుకుంటారు జనరల్గా. మీరేమో పాలు పోసి మరిగిస్తున్నారు, కానీ ఎవరి యోగం బాగలేదు. మనం తప్పనేది కొన్ని 100 మంది 1000 మంది పోసినాను. ఎన్నో చూసినా అర్జునది తెల్లమంది గొడ్డ కూడా వచ్చి పోసినావా? 5 రోజుల తర్వాత కదా గొడ్డ కరిగిపోతుందా, కొంత బ్లాక్ కరిగిపోతాయా? ఓకే గుడ్. ఏది సంతానం గుండె రంధ్రం నాకు చెప్పండి. గుండె హోల్ అంటారు కదా, దానికి ఏం చేశారు? లక్ష్మణస్వామి గారు సార్ అర్థం కావట్లేదు, మీరు రిపీట్ చేయండి సార్. అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు? ఫస్ట్ కాన్పు అయినాక తిరుపతి తీసుకపోతే గుండె రంధ్రం ఉన్నాక 2వ కాన్పు రాసింది. మళ్ళీ తీసుకపోతే డేంజర్ ఉన్నదంటే మళ్ళీ 3 కాన్పు ఆగిపోతుంది. 4 వచ్చినాక నేను 3 సార్లు పోయి తీసుకుపోయి డాక్టర్లకు ముగ్గురు గుంటుంటే ఇబ్బంది చెప్తుంది. అప్పటికి ఇబ్బంది పడుతున్నాను సార్. అర్థం కావట్లేదు సార్ మీరు మాట. గుండెకు రంధ్రం ఉంది అన్నారు బాబు, అక్కడ అన్నారు. కానీ ఇది అర్జున పోషన్ సెట్ అయింది. అంటే గుండె సమయం అన్ని వ్యాధుల్లో అంటే గుండెకు రంధ్రం కూడా సెట్ అయింది చెప్తున్నారు వారు. ఓకేనా? చెప్తాను. చిన్న బాబుకి గుండెలో రంధ్రం ఉందని చెప్పేసి ఆయనకి ప్రాబ్లం, కానీ ఆయన ఏమంటున్నారు, సెకండ్ కార్డుకి థర్డ్ కార్డుకు కూడా బ్రేక్ ఇచ్చాము. ఎందుకు ఆమెకి అమ్మాయికి ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఎందుకు అలా అంటున్నాం? అబ్బాయి కదా.
మీరు అబ్బాయికి ఉంటే 3 కాన్పాలు డాక్టర్ చెప్తే అట్లా అబ్బాయి ఫస్ట్ అబ్బాయి రంధ్రం ఏది చెప్పింది ఈ కూడా కాన్పాలు రంధ్రం చెప్తే అబద్ధం చేయాల్సి వచ్చింది. 2 సార్లు జరిగింది ఆ విధంగా. గుండె రంధ్రం ఉంది, పుడితే ప్రాబ్లం ఉందని చెప్పి తీసేశారు. మూడు సంవత్సరాల దాకా ఆగవద్దు. ఫస్ట్ కాంపు మగ పిల్లవాడు ఆయనకే రంధ్రం అంటే ఇంకా ఉన్న కాంపు ఇప్పుడు ఇద్దరికే తెలుస్తుంది ఆపరేషన్. ఇద్దరికి చేసి 3 కాంప సన్న వయసులో కాలం ఎట్లా చనిపోతారు అన్నట్టుగా మళ్ళీ ఇంకో కాలం కూడా వెయిట్ చేయాలి. మరి వీళ్ళు రంధ్రాలు లేవా వీళ్ళకి? ఏం లేదు, ఉందన్నారు కానీ ఇప్పుడు ఏం లేదు. సంవత్సరానికి ఒకసారి ఓకే మరి మోతాదు మోతాదు ఎంత మోతాదు? ఏజా మంచిగా ఎయిడ్సా డాక్టర్ ఆయుర్వేద వైద్యులు రాసుకోండి రాసుకోండి. దవనం ముఖ్యం. దవనం ముఖ్యం. దవనం దవనం మూలంలో ఆవరణ ఇష్టపట్టి వడపోసుకోవాలి. రోజు స్నానం చేయగానే శరీరం అంతా పెట్టుకోవాలి. రోజు ఏ పట్టి ఉన్నవాళ్ళు రోజు రోజు పెట్టుకోవాలి. స్నానం అయిన తర్వాత వాళ్ళందరూ పెట్టుకోవాలి. సార్ మీరన్నా మైక్ దగ్గర పెట్టుకోండి సార్. మీరన్నా మైక్ దగ్గర పెట్టుకోండి. ఏం వినపట్లేదు, వినిపించట్లేదు. వారు చెప్పేది అర్థం కావట్లేదు. మీరు దూరంగా మైక్ పెట్టి మాట్లాడుతున్నారు, వినపట్లేదు, అర్థం కావట్లేదు వారి మాట. వారు చెప్పింది మీరు రిపీట్ చేయండి సార్. వారు చెప్పింది మీరు రిపీట్ చేయండి సార్. రిపీట్ చేయండి. ఓకే. దమనం మొక్కని ఆవ నూనె కానీ లేదా నూనె కానీ వేసి మరిగించి బుడగలు లేకుండా మన దగ్గర ఆయిల్ అయిన తర్వాత వడపోసి రోజు ఉదయం స్నానం చేయగానే ఒంటికి మదన చేసుకోవాలి. తెల్లవారి మన చేసుకోవాలి. నెల కనుక చేసుకుంటే కండ పుష్టి వచ్చేసి ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి తగ్గిపోయి నార్మల్గా చెప్తున్నాడు. ఇంకో ఫార్మ్ రాసుకుని దీంట్లో ఇంకో ఫార్మ్ రాసుకుని దీంతో పడక ఎర్ర చిత్రమూలం ఎర్రగా తెల్లగా చిత్రమూలం వేరుపొడి ఒక చెంచా మొత్తం తీసుకొని ఆవు పాలు కానీ మేక పాలు కానీ మరిగించి తాగాలి.
చిత్రములో వేరుపడిని ఆవు హనుమాన్ గారు చిత్రములో వేరుపడిని మేక పాలలో కానీ లేదా ఆవు పాలలో కానీ మరిగించి తాగాలి. ఒక చెంచా మోతాదుగా రోజు ఒకసారి చొప్పున కేవలం 3 రోజులు మాత్రమే. వెల్లిపాయలు విషముష్టి ఆకు విషముష్టి భయపడతాను. వెల్లిపాయలు విషముష్టి ఆకు కలిపి నూరి దాన్ని గోలి చేసి ఇచ్చారు వాళ్ళ గురువు గారు. అది తీసుకోవడం వల్ల ఫలితం కనిపించింది. హెచ్ఏవి ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ నెంబర్ రాసుకోండి. చెప్పండి సార్. ఆకును వెళ్ళిపోయారు ఆ గోలి గోలి చేసి ఎన్ని? ఫోన్ నెంబర్ చెప్పండి. మోతాదు సార్. విషముష్టి ఆకులను వెల్లుల్లి కలిపి నూరి గోలి చేసి కంది గింజంతా గోలీలు మొక్కజొన్న గింజ కానీ చిన్నగా గోలి చేసి ఆరబెట్టుకొని రోజుకు గోలి దగ్గర వేసుకోబడుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ తీవ్రతను బట్టి డోస్ ఎక్కువ తక్కువ ఉంటుంది. అది వారిని సంప్రదించి వాడుకోవచ్చు. వెళ్ళిపోయేది కనుక బ్యాలెన్స్ చేస్తుంది. రెండు సమానం తీసుకొని ముందు గోలీ చేసుకోవాలి. దాని గోళీలు దానికి కొంచెం పెద్దగా మొక్కజొన్న గింజ కలిసినాయి. అది కూడా మోతాదు అని చెప్పేది ఏంటంటే కొంత తీవ్రంగా ఉన్న వాళ్ళకు బాడీ ఇమ్యూనిటీ బట్టి వేరే ఉంటుంది, తీవ్రంగా వేరే ఉంటుంది, పెద్దవాళ్ళు వేరే ఉంటుంది. కొంచెం అడిగి తెలుసుకొని వాడుకోండి. మీరు ప్రయోగం చేయకండి, అనుమానం వాళ్ళ దగ్గర తీసుకోండి.